ఎవరైనా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజెంట్ వచ్చేసరికి NHI 544 D దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు. ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో మనం డీటెయిల్స్ అయితే తీసుకుందాం. ఈ రోడ్ మొత్తం 37 కిలోమీటర్లు. 37 కిలోమీటర్లు అనంతపూర్ బైపాస్ మాత్రం 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు మొత్తం 3 VUPలు వస్తాయి. ప్రతి విలేజ్కి ఏదైతే ఉంటుందో అది సర్వీస్ రోడ్ వస్తుంది. మొత్తం అంతా బైపాస్ అంతా 60 మీటర్ల వెడల్పుతో వర్క్ చేస్తున్నాం. తర్వాత ఎగ్జిస్టింగ్ రోడ్ వచ్చి రెడ్డిపల్లి కాడ నుంచి నాయనపల్లి క్రాస్ వరకు 45 మీటర్లు. తర్వాత ఫారెస్ట్ ముంచుకోట ఫారెస్ట్ వస్తుంది, అది 30 మీటర్ల వెడల్పుతో వర్క్ చేస్తున్నాం. సో అలాగే ఈ రోడ్ మొత్తం స్ట్రీట్ లైట్ వేస్తున్నారు. స్ట్రీట్ లైట్ మొత్తం అక్కడ VUP ఏదైతే ఉందో అక్కడ ప్లేస్ వదిలిందానికి మొత్తం అంతా స్ట్రీట్ లైట్స్ వస్తాయి. ఎక్కడెక్కడ VUPలు ఉందో అక్కడ అంతా సర్వీస్ రోడ్లు కూడా వస్తాయి. అలాగే ఇక్కడ రోడ్ కి బ్రిడ్జెస్ ఎన్ని వస్తున్నాయి? ఇక్కడ మొత్తం 13 బ్రిడ్జెస్ వస్తాయి. పెద్ద పెద్ద VUPs అన్ని 13 ఉంటాయి. ప్రతి ఊరికి ముచ్చుకోట వరకు, పామరాయి టు ముచ్చుకోట వరకు ప్రతి VUPలో వస్తాయి 13. ఇక్కడ కనిపిస్తుంది ఇలాంటి బ్రిడ్జెస్ ఎన్ని వస్తాయి? అదే 13 బ్రిడ్జెస్ వస్తాయి. 13 బ్రిడ్జెస్ ఇలాంటివి వస్తాయి. ఇక్కడ చూడండి అటు సైడ్ కంకర అయితే లెవెల్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి సిమెంట్ గడ్డర్స్ కూడా ఉన్నాయి. సో చాలా అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ. అలాగే మనం ముందరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి పిల్లర్స్ అయితే వేశారు. ఇక్కడ చూడండి అపార్ట్మెంట్ అయితే వేస్తున్నారు. సో ఇక్కడ బూమర్ అయితే వచ్చింది చూడండి. ప్రజెంట్ ఇక్కడ కాంక్రీట్ అయితే వేస్తున్నారు. సో వర్క్ అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు చూడండి. అలాగే ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, అదంతా ఫైల్ క్యాప్. సో అలాంటిది పైన కూడా వస్తుంది చూడండి. వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు. సో ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో మీకు వీడియో చూపిద్దామనేసి ఇక్కడ దాకా అయితే వచ్చాము. ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. సో మనం ప్రజెంట్ ఫైల్ మిషన్ దగ్గర అయితే ఉన్నాము చూడండి. ఇది ఫైల్ మిషన్. సో ఇది రంధ్రం అయితే చేస్తుందండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, చాలా పెద్దగా అయితే ఉంది. సో ఇక్కడైతే చూడండి రంధ్రం అయితే చేశారు. సో పిల్లర్లు వేయడానికి. సో అవన్నీ అలానే చేశారండి. ఇక్కడ చూడండి రోడ్ అయితే చాలా చిన్నగా ఉందన్నమాట. ఈ రోడ్ని మనకి 60 మీటర్ రోడ్ అయితే వేస్తున్నారు. ఇదంతా మల్లు చూడండి. సో ఇక్కడ చాలా పెద్ద రోడ్ అయితే వేస్తున్నారు. సో ఈ రోడ్ని మనకి పామరాయిలోకి అయితే కలుపుతున్నారు.